నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండీ ఇన్ ఆయుర్వేద. సో, డెఫిషియన్సీస్ గురించి మాట్లాడుకుంటే చాలామందికి బి12 డెఫిషియన్సీ అనేది చాలా కామన్‌గా ఈ రోజుల్లో ఉంటుంది. మరి బి12 అనేది మీట్‌లోనే దొరుకుతుంది. అంటే నాన్ వెజ్‌లో దొరుకుతుంది అనేది ఒక అపోహ. మరి వెజ్‌లో కూడా బి12 మనకి దొరుకుతుందా? ఒకవేళ బి12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఈ విషయం గురించి అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. అన్ని డెఫిషియన్సీస్ వేరే, బి12 డెఫిషియన్సీ వేరే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మీట్‌లో ఎక్కువగా బి12 అనేది లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. సో, దీంట్లో ఎంత వాస్తవం ఉంది? ఒకవేళ బి12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాన్ని తినాల్సి ఉంటుంది? బి12 డెఫిషియన్సీ హ్మ్. చాలా మందిలో కలుగుతుంది. హ్మ్. మీరు చెప్పినది వాస్తవ సత్యం అమ్మా. హ్మ్. నిజంగా చెప్పాలంటే బి12 మన బాడీలోనే తయారవుతుంది. హ్మ్. చాలా మందికి తెలియదమ్మా. హ్మ్. సో, ప్రేవులో ఉన్నటువంటి గట్ బ్యాక్టీరియా నుంచి బి12 ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. హ్మ్. సో, మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాలు సరిగ్గా లేకపోవడం చేత, అదేవిధంగా మరి సరైనటువంటి వ్యాయామాలు చేయలేకపోవడం చేత, జీర్ణాశయాన్ని, జీర్ణ వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోలేకపోవడం చేత, ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా సరిగ్గా లేకపోవడం చేత, ఇలాంటి అనేక రకాలైన కారణాల చేత ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా గూడా హ్మ్. ఎంత మన బాడీకి అవసరమో అంత బి12ను ప్రొడ్యూస్ చేయలేకపోవడం చేత ఈ సమస్యలు కలుగుతున్నాయమ్మా. హ్మ్. నిజంగా బి12 విటమిన్ చాలా చాలా అవసరం. హ్మ్. సో, అందుకే దీన్ని న్యూరో విటమిన్ అని చెప్పేసి చెప్తుంటారమ్మా. తెలివితేటలకి, మేధాశక్తికి, బ్రెయిన్ సెల్స్ బాగా పనిచేసేందుకు, నరాల చైతన్యవంతంగా, నరాలు సమర్థవంతంగా పనిచేసేందుకు, హ్మ్. రక్తం ఉత్పత్తి అయ్యేందుకు ఇలా ఒకటేమిటమ్మా అనేక రకాలైనటువంటి శరీరంలో జరిగేటువంటి అనేక కర్తవ్యాలకి హ్మ్. బి12 చాలా చాలా అవసరం. ఓకే. అందుకే దీన్ని న్యూరో విటమిన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. హ్మ్. సో, ఈ బి12 లోపం ఉన్నప్పుడు మరి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. హ్మ్. అంటే కంటికి సంబంధించినటువంటి జబ్బులొస్తుంటాయి. మెదడుకు సంబంధించినటువంటి జ్ఞాపక శక్తి తగ్గడము, మతిమరుపు ఇలాంటి జబ్బులొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హ్మ్. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు కంటి చూపుకు సంబంధించి కళ్ళు చూపు మందగించడం ఇలాంటివి కలుగుతాయి. ముక్కు వాసన చూసేటువంటి శక్తి తగ్గిపోవడము, హ్మ్. నాలుక రుచి చూసేటువంటి శక్తి తగ్గిపోవడము, హ్మ్. అదేవిధంగా ఆహారంలో తినాలంటే ఆసక్తి లేకపోవడము, హ్మ్. తీసుకునేటువంటి ఆహారం జీర్ణం కాకపోయేటువంటి పరిస్థితి ఏర్పడము, హ్మ్. వాంతి వచ్చుండడము, చెవులకు సంబంధించినటువంటి సమస్యలు రావడము, హ్మ్. అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి సమస్యలు అంటే ఈ కాళ్ళ మంటలు, తర్వాత కాళ్ళు తిమ్మిరుండడము, చేతుల మంటలు, చేతులు తిమ్మిరుండడము, హ్మ్. తర్వాత నోట్లో పూత హ్మ్. తరచుగా కొంతమంది నోట్లో గుల్లలేస్తుంటాయమ్మా. హ్మ్. ఈ హ్మ్. విధంగా ఉండడము, ఆకలి సరిగ్గా లేకపోవడము, హ్మ్. విరేచనం సరిగ్గా కాకపోవడము, కొంతమందికి ఎక్కువ సార్లు విరేచనం అవుతుండడము, నీరసము, నిస్త్రాణ, బలహీనత, కాళ్ళు చేతులు నొప్పులు, పిక్కల నొప్పులు, హ్మ్. ఎప్పుడు నిద్రపోవడం అనిపించడము, తర్వాత ఏ పని మీద ఏకాగ్రత లేకపోవడము, ఒకటేమిటమ్మా సవాలక్ష లక్షణాలు ఈ హ్మ్. యొక్క సమస్యలు కలిగేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో, అన్ని లక్షణాలు అందరిలో కలగాలని లేదు గానీ, బి12 లోపం ఉన్నటువంటి వాళ్ళలో హ్మ్. మరి ఎక్కువ మందిలో ఈ యొక్క ఈ లక్షణాలు సింప్టమ్స్ అయితే ఉంటాయి. కొన్ని గాని, అన్ని గాని ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హ్మ్. చర్మం మొద్దుబారిపోవడము, హ్మ్. చెప్తే చాలా చాలా ఉందమ్మా దీనికి సంబంధించినది. హ్మ్. అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడము, హ్మ్. అదేవిధంగా శృంగారానికి సంబంధించినటువంటి కొన్ని సామర్థ్యాలు తగ్గిపోవడం, ఇలాంటి అనేక రకాలైన ఇబ్బందులు గూడా హ్మ్. ఈ బి12 లోపం వల్ల కలుగుతున్నాయమ్మా. హ్మ్. అసలు బి12 లోపం ఎందువల్ల కలుగుతుందని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే 3 ప్రధానమైన కారణాలు. హ్మ్. పోషకాహార లోపం ప్రధానమైన కారణం. హ్మ్. అంటే మనం తీసుకునే ఆహారంలో పోషకభరితమైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణం. ఓకే. రెండవదేమంటే అలవాట్లు. హ్మ్. ఈ మధ్య కాలంలో మరి ఫ్యాషన్ కోసము, మానసిక ఒత్తిడి తగ్గించేందుకోసము, మరి సొసైటీలో హోదా కోసము కారణాలు ఏదైనప్పటికీ ఆల్కహాల్ సేవన విపరీతంగా మితిమీరి విపరీతంగా సేవించడం మొదలైపోయిందమ్మా. హ్మ్. సో, ఆ స్టేటస్ కోసము ఏదైనా కానివ్వండి. హ్మ్. సో, ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం వల్ల కూడా ఈ బి12 లోపం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట దాని యొక్క ప్రభావం చేత. హ్మ్. అదేవిధంగా మూడవదొచ్చేసి కొన్ని యొక్క మందుల ప్రభావం. హ్మ్. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో మరి వాడవలసి వచ్చినప్పుడు ఆ యొక్క ఔషధాల ప్రభావం చేత, ఆ యొక్క ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్‌లో భాగంగా హ్మ్. బి12 లోపం వస్తుంది. ఓకే. ఉదాహరణకు షుగర్. హ్మ్. షుగర్ అంటే ప్రపంచంలోనే ఇంచుమించు మనం అగ్రస్థానంలో ఉన్నాం. హ్మ్. భారతదేశంగా చెప్పవలసినటువంటి ప్రత్యేకత లేదు. హ్మ్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో, ఎక్కువ శాతం వైద్యులు కూడా మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని సిఫారసు చేస్తుంటారనమాట. హ్మ్. ఎందుకంటే చాలా చక్కగా పనిచేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయనేటువంటి ఉద్దేశంతో మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని వాడుతుంటారు. హ్మ్. ఎక్కువ కాలం పాటు మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని మధుమేహం వ్యాధి లేదా షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి నియంత్రణకి హ్మ్. వాడుకోవడం వల్ల బి12 డెఫిషియన్సీ వచ్చేస్తుంటుందనమాట. ఓకే. సో, ఈ కారణాల వల్ల సర్వసాధారణంగా బి12 హ్మ్. లోపం వస్తూ డెఫిషియన్సీ ఉంటుంది. అనేది వస్తుంది. సో, ఈ బి12 లోపం వచ్చినప్పుడు మీరన్నట్లు
చాలామంది ఏం చేస్తారంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల B12 లోపం ఉండదు, రాదు అని చెప్పి చెప్తుంటారు. అవును. మరి ఈ రోజుల్లో మరి 100 మందిని B12 లోపం ఉండడం గమనించినట్లయితే 100 మందిలో కూడా దాదాపు 70%, 20% మంది నాన్ వెజిటేరియన్ తీసుకునేటువంటి వాళ్ళే. హ్మ్. మరి వాళ్ళకు రాకుండా ఉండాలి కదమ్మా. రోజు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వారంలో ఒకసారి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏది ఏమైనప్పటికీ మరి నాన్ వెజిటేరియన్ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా B12 లోపం వస్తూ ఉంది. సో నేను ఇంతకుముందే చెప్పినట్టు గట్ బ్యాక్టీరియా సమర్థవంతంగా లేకపోవడం చేతనే ఈ సమస్య కలుగుతుంది అనమాట. ఓకే. సో వెజిటేరియన్ డైటు అంటే ఇప్పుడు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ వెజిటేరియన్గా భావించబడేటువంటి ఈ వెజిటేరియన్ ఆహార పదార్థాల్లో B12 బాగుంటుంది. రోజు ఒక 250 ml పాలు తీసుకోగలిగినట్లయితే, మంచి సమర్థమైనటువంటి పాలు మనం తీసుకున్నట్లయితే మనకు రోజుకు సరిపడా సగం వరకు B12 వచ్చేస్తుందమ్మా. సో మనకు రోజుకి 2.4 mcg B12 కావాలి, 2.4 milligrams. ఓకే. సో మనకు సగం B12 250 ml మంచి పాలు తాగడం వల్ల వస్తూ ఉంటుంది. అదేవిధంగా 250 ml పెరుగు తీసుకోవడం వల్ల వస్తూ ఉంటుంది. అది కాకుండా మరి నాన్ వెజిటేరియన్ అని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు, వెజిటేరియన్ ఫుడ్ కొంతమంది చెప్తుంటారు. ఆ కాంట్రవర్సీకి మనం పోకుండా కోడి గుడ్డు రోజు ఒకటి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి B12 పావు భాగం 25% B12 దాని నుంచి ఉండదు. మరి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోమని చెప్పి సిఫారసు చేయాలంటే కొంతమంది వైద్యులు కూడా వెనకాడేటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఈ నాన్ వెజిటేరియన్ వల్ల B12 లోపము ఒకవేళ భర్తీ చేయగలిగినప్పటికీ దానివల్ల అనేక రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఉండదు. సో దీనివల్ల కొలెస్ట్రాల్ సమస్యలు, గుండె జబ్బులు, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు, మరి వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి, షుగర్ వచ్చేటువంటి పరిస్థితి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి మరి వైద్యులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే కొద్దో గొప్ప నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోమని చెప్తారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరి టాబ్లెట్స్ కానీ లేకపోతే సిరప్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ సూచిస్తుంటారమ్మా. సో కాబట్టి అంటే ఈ పద్ధతిలో మరి నాకు డ్రై నట్స్లో కొద్దో గొప్ప ఈ B12 ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాలు నేను చెప్పినటువంటి పదార్థాల్లో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ ఇలాంటి వాటిలో B12 ఉంటుంది. కానీ తగినంత ఉండదు. ఇంకోటి ఏంటంటే స్వచ్ఛమైన పాలు దొరకడం కద్దయిపోయింది, స్వచ్ఛమైన పెరుగు తీసుకోలేకపోతున్నాం. ఈవెన్ మంచి పాలు ప్రస్తుతం దొరికేటువంటి పాలు, వెన్న, నెయ్యి ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలన్నా ఇవి కూడా మళ్ళీ గుండె జబ్బులకు కారణం అవుతుంది. ఎక్కువ శాతం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడం, గుండె జబ్బులు రావడం, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రావడం ఒకటేమిటమ్మా. సో అది భయపడుతున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో మరి B12 ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలు, పుష్కలంగా B12 పదార్థాల గురించి ఆలోచించినట్లయితే, మరి రీసెర్చ్ కూడా జరిగినటువంటి ప్రొడక్ట్ గురించి మనం ఆలోచించినట్లయితే ఈ B12 మామిడి జీడిలో బాగుందని చెప్పేసి రీసెర్చ్లో బయటపడిందమ్మా. మామిడి జీడి పొడి. సో మామిడి జీడి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. కావాలంటే తెప్పించుకొని వాడుకోవచ్చు. ఈ మామిడి జీడి పొడిని అవసరాన్ని బట్టి రోజు 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పాలలో కలిపి కానీ, నీళ్ళలో కలిపి కానీ, తేనెతో కానీ, మజ్జిగతో కానీ, ఫ్రూట్ జ్యూసెస్లో కలిపి కానీ, ఈ మిల్క్ షేక్స్ అమ్మా ఇలా ఏదేంటైనా సరే కలిపి తీసుకోవడం వల్ల కూడా మరి సమర్థవంతంగా వితిన్ 1 or 2 monthsలోనే ఎక్కువ శాతం మందిలో B12 బాగా పొందగలిగినట్లు మా అనుభవంలో తెలిసిపోతుంది. అదేవిధంగా డేటా కూడా మనకు చెప్తుందమ్మా. ఓకే. సో B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం సార్, మనం మామిడి టెంక తినేసి పడేస్తాం. బట్ అందులో ఉండే జీడిని ఎండబెట్టుకొని దాన్ని పొడిగా చేసుకొని తినడం వల్ల దానివల్ల B12 అనేది చాలా పుష్కలంగా ఉంటుందంట. B12 డెఫిషియన్సీకి బయట మార్కెట్లో మెడిసిన్ అంత వ్యాపారం జరగట్లేదు. అంటే ఈజీగా దొరికేదాన్ని మనం చాలా కాంప్లికేట్ చేసుకొని చాలా ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నాము. మరి ఈసారి సమ్మర్ సీజన్‌లో చక్కగా మీ మామిడి టెంకులన్నీ అలానే ఉంచేసుకొని వాటితో పౌడర్ చేసుకొని పిల్లలకి గానీ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు దాన్ని తీసుకోవడం వల్ల ఇది ఫుల్‌ఫిల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.